స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ అందరికీ, అలాగే పేరెంట్స్కి అండ్ మేనేజ్మెంట్ లైక్ స్టాఫ్, వాళ్ళు నిజంగా మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా చాలా సపోర్టివ్. నాకు తెలిసి ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ బయోడేటా ఎవరిని అడిగినా సరే ఇక్కడ టీచర్స్ ఏ పిల్లవాడి పిల్ల అయినా సరే చెప్తారు. సో అంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారు సార్. సో ఐఎమ్ బ్లెస్డ్. అండ్ నేను ఎన్నో మాట్లాడాలనుకున్నాను, కానీ మా అమ్మాయి ఆకాంక్ష ఇంత మాట్లాడగలదని మాకు తెలియదు. నేను స్టేజ్ని చాలాసార్లు షేర్ చేసుకున్నాను ఆదిత్య స్కూల్. మేడం మీరు ఐడియల్ పేరెంట్స్గా స్టేజ్ మీద ఉన్నారు కదా, నేను అలా చాలాసార్లు ఇక్కడ ఈ స్టేజ్ని షేర్ చేసుకున్నాను. మా అమ్మాయి నా వారసత్వంగా ఇక్కడ కూర్చుంది. ఫ్యూచర్లో మీ పిల్లల్ని మీరు ఇక్కడ చూసుకుంటారు. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఆదిత్య ఈజ్ ద బెస్ట్. అండ్ కేజీ టు పీజీ అనేది పాత స్లోగన్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు అర్థమైంది కేజీ టు కెరియర్ అనేది ఆదిత్య కొత్త స్లోగన్. అండ్ ఆదిత్య అంటే కేరింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్. నాకు తెలుసు అయితే చదువు అనేది సెకండరీ, అంటే ప్రైమరీ కాదనట్లేదు, కానీ డిసిప్లిన్, పంక్చువాలిటీ, తర్వాత మన పిల్లల్ని మనం పంపిస్తున్నాం మన దగ్గర నుంచి, వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఇంటికి వస్తారు అనే ఒక ఆలోచన ఆదిత్యలో ఉంటే అసలు ఎవరికి అక్కర్లేదు. ఇంత పెద్ద ఎంపైర్ అంటే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన శేషారెడ్డి గారి రుణం అయితే మనం ఎలా తీర్చుకోవాలో కూడా మనకు తెలియదు. ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే, అవకాశం ఉంటే అందరూ కూడా మీ పిల్లలు చిన్నవాళ్ళు, మా పిల్లలు ఇప్పుడే ఇంజనీరింగ్కి రారు కదా, మేము ఇంజనీరింగ్ కాలేజ్ చూసి ఏం చేయాలి అని అనుకోవద్దు. ఊరికే మీరు బయటికి డ్రైవ్స్కి వెళ్తారు, ఊరికే సరదాగా పార్క్స్కి అలా వెళ్తారు కదా, సార్ ఆదిత్య యూనివర్సిటీకి వెళ్ళండి. అక్కడ కాలేజ్ చూస్తే మీకు ఒక డిఫరెంట్ ప్రపంచం కనిపిస్తుంది. అక్కడ ఆర్టిస్టిక్ టాలెంట్ కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. రేపు మన పిల్లలు నిజంగా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసినా మనల్ని వెళ్ళి మనం చూడలేము, కానీ వాళ్ళు వర్క్ చేస్తున్న, వాళ్ళ కోర్స్ నేర్చుకుంటున్న ఒక టెక్నికల్ హబ్బే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా ఉంటుంది. సో అలాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ మన కాకినాడలో మన ఆదిత్య వాళ్ళు మన కోసం ఎస్టాబ్లిష్ చేశారంటే మనమందరం చాలా లక్కీ. సో డూ యూజ్ ఇట్. అండ్ ఆ టెక్నికల్ హబ్ అనేది ఏంటి, నేను స్కూల్లో ప్రతి మీటింగ్కి వచ్చేదాన్ని. సార్ చెప్పినట్టు మంత్లీ వన్స్ అయినా నేను ఉంటాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నిజంగా మనం స్కూల్ కన్నా కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో పేరెంట్ మీట్స్ ఉన్నాయి చూసారా, అది చాలా అడ్వాంటేజ్. చదువుతో నిమిత్తం లేదండి, అసలు ఒక టెక్నికల్ హబ్ అంటే ఏంటి, అసలు అక్కడ ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒక సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో ఎంతమంది మెంటర్స్ ఉంటారో, లైక్ డిజీ ల్యాబ్స్ తోటి, ఇలా డిజిటల్ ప్రజెంటేషన్ తోటి మేము ఒక కోర్స్ ఎందుకు ఆఫర్ చేస్తున్నాం, ఇది మీ పిల్లలకి ఈ స్టేజ్లో ఎందుకు అవసరం, అది మీరు బయట నేర్చుకుంటే ఎంత అవుతుంది, ఎంత టైం వెచ్చించాలి, అన్నీ క్లియర్ కట్గా, అంటే చదువు రాని వాళ్ళు, చదువు లేని పేరెంట్స్ కూడా అర్థమైపోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ జరిగినప్పుడు ఇలా మా పాపని ఇప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ చేశారో అలా టెక్నికల్ హబ్లో ఆ ఇయర్ ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళని చూపించి మనకు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. మన అమ్మాయి కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా ఒక ల్యాప్టాప్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నంత డ్రీమ్ చేస్తామన్నమాట. సో అలా నేను కూర్చొని అక్కడ వాళ్ళు ఆ సెషన్ కండక్ట్ చేస్తుంటే నేను ఒకటి పగటి కళ లాగా కనేసాను. నా పగటి కళని మా అమ్మాయి సాకారం చేసింది. ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ సార్ ఫర్ అస్. అండ్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇన్ని అడ్వాంటేజెస్ని, ఇన్ని బెనిఫిట్స్ని కూడా ఎవరూ మిస్ అవ్వద్దు. నా ఫస్ట్ నుంచి నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనం ఎన్నో రకాల ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉన్న ఊర్లో ఉన్నాము. మా పాప చెప్పినట్టు అది నా ఫస్ట్ ఒపీనియన్. అంటే మా వారు కూడా మా పాప ఎంసెట్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎస్ఆర్ఎంలు, విట్లు, తర్వాత గీతమ్స్ ఇన్ని చూశారు. బట్ నా ఆర్గ్యుమెంట్ ఒకటే, నేను వీళ్ళు ఎవరిని కన్విన్స్ చేయను. నేను భగవంతుడిని ఒకటే కోరుకున్నాను, మా అమ్మాయికి కాకినాడలో ఆదిత్యలోనే సీట్ రావాలి అని. అలాగే కంప్యూటర్ సైన్స్లో ఫ్రీ సీట్ వచ్చింది తనకి. సో అమ్మయ్య అనుకున్నాను. అండ్ నా కోరిక సమంజసమైంది, దానికి తగ్గట్టుగా తన ఎఫర్ట్స్ పెట్టింది. తన ఎఫర్ట్స్ ప్లస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ నిజంగా అవుట్స్టాండింగ్ ఫెసిలిటీస్ అనమాట. అండ్ ఆదిత్య ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్. లైక్ ఎట్లా అంటే, ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఇన్ని రకాల ఐడియాస్ జనరేట్ చేయొచ్చా, ఇన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా అనడానికి ఒక ఉదాహరణ అనమాట. నేను ఎప్పుడూ వినలేదు. అండ్ డెఫినెట్గా ఆదిత్య అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఇన్ని రకాల స్ట్రీమ్స్తో ఉండడం వీఆర్ రియలీ బ్లెస్డ్. మాకైతే ఇది ప్రౌడ్ మూమెంట్. నేను ఆకాంక్ష వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నానని చెప్పడానికి. అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ బి రికగ్నైజ్డ్, లైక్ వీ యాజ్ ఎ ఫ్యామిలీ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఆకాంక్షాస్ పేరెంట్స్. అండ్ ఆదిత్యకి నేను ఒక ఫ్యామిలీ అనే చెప్తాను. ఆదిత్య ఈజ్ లైక్ మై ఫ్యామిలీ అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ ఐ బిలాంగ్ టు ఆదిత్య ఫ్యామిలీ.
అండ్ మేడం నిజంగా మా అమ్మాయిని చాలా బాగా షేప్ చేసి పంపించారు. లిటరలీ ఐ వాజ్ స్పీచ్లెస్. నేను అక్కడ కూర్చొని నేను మా అమ్మాయిని వాచ్ చేస్తున్నాను. ఆదిత్య ప్లేస్మెంట్స్ హోర్డింగ్ మీద వాళ్ళ డాడీ కోరుకున్నట్టు తన ప్లేస్, అండ్ ఇది వాళ్ళ తమ్ముడికి ఒక టఫ్ టార్గెట్ అనమాట. పేరెంట్స్ డూ ఎంజాయ్, ఆదిత్యలో చేసేవన్నీ కూడా ఎంజాయ్ చేయండి. మీ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఆదిత్యాన్ని మించిన ఇన్స్టిట్యూషన్ నేనైతే రికమెండ్ చేయను. కాకినాడలో ఆదిత్య, సూర్యుడు ఎంత పవర్ఫుల్లో, ఆదిత్య అంటే సూర్యుడే కదా, సో అంత పవర్ ఉంది ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్లో. సో డోంట్ మిస్ ఇట్, కంటిన్యూ ద మేడం. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఇక్కడ చాలామంది ఆకాంక్షలు, చాలామంది అలేఖ్య మేడమ్స్ కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 45 lakhs కన్నా 4+5 9 మా లక్కీ నెంబర్ వచ్చేసింది అనుకున్నాం. మేము అలా మా లక్కీ నెంబర్ వెతుక్కుంటాం. వచ్చి యాన్యువల్ డేలో 35 అనుకున్నాం. 35 years కంప్లీట్ అయిపోయింది. 36th మేడం. అక్కడ కూడా మా 9 legacy కంటిన్యూ చేసుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.